సూరమ్మ. ఎవరి పేరు? నా పేరు. నీ పేరు సూరమ్మ. ఆ. ఏం బాధతో వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? కిడ్నీ బాధతో వచ్చింది. కిడ్నీ బాధ. ఆ. కిడ్నీ బాధ వల్ల నీకు ఏమేమి ఉండే? ఎంత ఉండేమో సిరం క్రియాటిన్? 3.5. సిరం క్రియాటిన్ ఎంత ఉండే? 3.5 ఉండే. ఇప్పుడు అవి ఉన్నప్పుడు ఏం బాధలు ఉండే? ఇప్పుడు వాడినాక ఎన్ని రోజులు వాడి హోమియోపతి? 1 month 1 మంత్లో ఏమేమి మంచిగా అయిందో చెప్పు. మేము ఇక్కడికి రాబట్టి 1 month అండి. ఒకసారి మెడిసిన్ కోసం వచ్చాం. మేము సూర్యపేట నుండి వచ్చినాం సార్. తనకు కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉండే, ఆ ప్రాబ్లం వల్ల ఇక్కడికి వచ్చినాం. కానీ ఇక్కడికి వచ్చినాక హిమోగ్లోబిన్ % పెరిగింది, బీపీ కంట్రోల్కి వచ్చింది, ఆకలి కూడా లేకుండే, ఆకలి కూడా పెరిగింది సార్. గుడ్. ఒళ్ళు వాపు కూడా తగ్గిందండి. గుడ్. మాకు చాలా మంచిగా అనిపించింది. మందులు మీకు మంచిగా మ్యాచ్ అయింది అమ్మగారికి. హోమియోపతిలో మందు మ్యాచ్ కావడమే లేటు. వారం రోజుల్లో బాగా తగ్గిందండి. వెరీ గుడ్, వెరీ గుడ్. హోమియోపతి పవర్ అట్లుంటుంది. వారంలోనే రిజల్ట్ కనిపించింది. నెల వరకల్లా ముఖంలో కళ వచ్చేసింది, అవునండి, రంగు వచ్చేసింది మంచిగా. మనిషి కూడా హుషారైంది. అప్పుడు అరే వెరీ గుడ్, గుడ్. అట్లా అందరు కావాలి. ప్రజలకు తెలియక డయాలసిస్కి పోయి లక్షలు ఖర్చు పెట్టుకొని పండుకొని హింస పడుతున్నారు. వాళ్ళకి తోవ తెలియక బాధలు పడుతున్నారు అని చెప్పి నీ అభిప్రాయం తీసుకుంటున్నా. ప్రజలకు తెలిసేటట్టు చేస్తా, అందరికి చూపిస్తాయి ఇది. నీ లేక బాధ మంచి తక్కువ చేసుకోవాలి. హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర కరెక్ట్ మందు వాడితే ఇట్లా రిజల్ట్ వస్తుంది. చెప్పాము, అతను బ్లడ్ టెస్ట్ చేస్తాడు. వాళ్ళ బావకి బాగాలేదట, ఇక్కడ పంపిస్తా అని చెప్పిండు. పంపించాలి. అయితే డయాలసిస్ చేసేటోళ్ళకు జీవితాంతం చేసిన ప్రాణం పోయే వరకు చేసినా తక్కువ అయితే లేదు. మరి ఇది ట్రీట్మెంట్, అది ట్రీట్మెంట్ కాదు, అది ఫిల్టరేషన్. ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు శాశ్వతంగా పరిష్కారం ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.